N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. కనుల పండుగగా శ్రీరామ తీర్థం గిరి ప్రదక్షిణ. విజయనగరం N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. రామతీర్థంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి పోటెత్తారు. స్థానిక ఆచార్యులు కండవిల్లి సాయి కుమార్ ఆచార్యుల పర్యవేక్షణలో అర్చకులు శ్రీ స్వామివారికి తురుప్పవై అర్చనలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం కల్పించారు. ఉపాలయాల్లో గల అమ్మవారిని, వేణుగోపాల, విశ్వేశ్వర, క్షేత్రపాలకుడు సదాశివుని దర్శించుకున్నారు. జై గోవిందనామస్మరణ నడుమ రాష్ట్రేతరాల నుండి భక్తులు విచ్చేసి శ్రీ సీతారాములను దర్శించుకున్నారు. వేద పండితులు శ్రీ రామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో తురివేదిత్వం జరిపి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజన, కళా ప్రదర్శనలతో రామగిరి బోడికొండ వద్ద మెట్లోత్సవం, గోపూజలు నిర్వహించారు. శ్రీ రామ సేవా పరిషత్ దేవస్థానం ఆధ్వర్యంలో ఈవో BHVS కిషోర్ కుమార్ పర్యవేక్షణ నిర్వహించిన గిరి ప్రదక్షిణలను రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి కొండ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. వేలాది భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామనామస్మరణతో ఉత్సవం నిర్వహించారు. దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు మంచినీరు ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా పరిషత్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు జ్యోతి ప్రసాద్, సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. రామతీర్థ నివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రణనాథాయ రామచంద్రాయ మంగళం. ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ రామస్వామి వారి దేవస్థానం రామతీర్థంలో ఉదయాన్నే ప్రాతకాలాన్న స్వామివారికి అర్చనానంతరము తిరుప్పావై సేవాకాలము బాలభోగ నివేదన అయిన తర్వాత ఉత్తర ద్వారంలో స్వామివారిని వేయించేసి 5 గంటల నుంచి 7:30 వరకు స్వామివారిని అక్కడ ఉత్తర ద్వార దర్శనం జరిగిన తర్వాత తిరువీధి కార్యక్రమం జరిగినది. తిరువీధి కార్యక్రమం అయిన తర్వాత స్వామివారిని ఆలయంలో తీసుకొని వచ్చి నిత్యం జరిగే అర్చనలు జరిపించిన తర్వాత ఇక్కడ మెట్ల దగ్గర గోపూజ కార్యక్రమం జరిగినది. గోపూజ అయిన తర్వాత మెట్లోత్సవం మరియు గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభమైనది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్.